దేవుని వాక్యము ఏం చెప్తున్నదంటే సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించెదను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యమును స్థిరమైన కలిమియు నా యొద్ద ఉన్నది, నా వలన కలుగు లాభము మీకు దొడ్డది. ప్రభువు కోరుకునేది ఏంటి? ప్రేమను కోరుకుంటున్నాడు. మానవుల యొక్క ప్రేమను ప్రభువు కోరుకుంటున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానంటున్నాడు. నన్ను వెతుకు వారికి నేను కనబడతానంటున్నారు. ఈనాడు యేసుప్రభు కూడా ఇంకేం చెప్పాడో తెలుసా? నన్ను ప్రేమించి నా మాట యందు నిలిచి ఉండి, ఎవరైతే నన్ను ప్రేమించి నా మాట యందు నిలిచి ఉంటారో వారే నా పిల్లలు. నన్ను ప్రేమించి నా మాట యందు నా మాటను గైకొని నా మాట ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారే నిజమైన పిల్లలు అన్నాడు. అవును, మరి ప్రభువు కోరుకునేది ఏంటి? ప్రేమను కోరుకుంటున్నాడు కదా. అలాగే ఈ లోక తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? ప్రేమను కోరుకుంటున్నారు. ప్రతి తండ్రి కూడా తన బిడ్డల యొక్క ప్రేమ కావాలని కోరుకుంటాడు. కూతురైనా కొడుకైనా పిల్లలు తండ్రిని ప్రేమించటం లేదనుకో, ఆ తండ్రి ఎంత ఆవేదన పడతాడు, ఎంత దుఃఖపడతాడు తెలుస్తుందా పిల్లలకి? చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించి డబ్బులిచ్చి చదివించి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించి వాళ్ళ మీద ఆశలు పెంచుకుంటే వృద్ధాప్యం వచ్చేటప్పటికి వారు చెయ్యూతనివ్వరు కదా. మాట వినరు, మాటకి ఎదురు చెప్తున్నారు ఈ కాలంలో పిల్లలు. ఎంత దుఃఖకరమైన పరిస్థితి! తల్లిదండ్రులకు మాట ఎదురు చెప్పొచ్చా? దేవుని వాక్యం అదే చెప్తుంది కదా. ఎవరు నన్ను ప్రేమిస్తాడో, ఎవడు నా మాట గైకుంటాడో వారే నా పిల్లలు అని దేవుడు చెప్తున్నాడు. నన్ను ప్రేమించకుండా ప్రేమింటేనే కదా మాట గైకొనేది. మాట గైకోవటం అంటే ఏంటి? మాట వినటము. ప్రేమ లేనప్పుడు మాట ఎలా వింటారు? తోసిపుచ్చుతారు. ఈ లోక తల్లిదండ్రులు కూడా అదే పిల్లలకి చెప్తూ ఉంటారు. మాట విను, మాట విను చెప్పినప్పుడు ఆ పిల్లలు మాట తోసేస్తున్నారు. కారణం ఏంటి? ఆ పిల్లల్లో ప్రేమ లేదు. ఒక కూతురికైనా ఒక కొడుకైనా ప్రేమ ఉంటే వారు మాట వింటారు, తండ్రి చెప్పినట్టు వింటారు. తండ్రి మాట వినటం మానేసి పరాయోళ్ళ మాట వింటున్నారు, పరాయోళ్ళు సంకెక్కుతున్నారు. ఎంత ద్రోహం ఇది! ఆ తండ్రికి ఎంత ఆవేదన! తండ్రిని దుఃఖపరచడం పిల్లలకేమైనా క్షేమమా? బుద్ధి లేని పిల్లలు, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అని ప్రభు చెప్పాడు. ఎంతమంది తల్లిదండ్రులు ఈ విధంగా ఏడుస్తున్నాడు ఈనాడు. పిల్లల మీద ప్రేమ పెంచుకొని వాళ్ళని గొప్పోళ్ళు చేయాలని తిని తాగక వారి కోసం శ్రమపడి వారి కోసం భయంతో దివారాత్రులు దేవునికి మొరపెడుతూ ఏదైనా ఫోన్ చేసి మాట్లాడితే ఆ మాటకి సరైన సమాధానం ఇవ్వట్లేదు. మాట మాట్లాడేటప్పుడు చిరాకు పడుతున్నారు. అందుకేనా మీరు పుట్టింది? దేవుడే కూడా ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. దేవుడు కూడా అంటున్నాడు, మీరు నా పిల్లలైతే నా మాట వింటారు, మీరు నా పిల్లలైతే నన్ను ప్రేమిస్తారు. నన్ను ప్రేమించని వాడు, నా మాట వినని వాడు నాకు సంబంధి కాదు, నా పిల్లలు కాదు వాళ్ళు. ఈనాడు కూడా ఒక తండ్రి తన ఆవేదన తమ కుమార్తె పట్ల, కుమారుని పట్ల ఆవేదన ఏంటో తెలుసా? మాట వినకపోవటం, తండ్రి ప్రేమను అర్థం చేసుకోకపోవటం, తండ్రి ప్రేమను బలహీనంగా తీసుకుంటున్నారు. తండ్రే మాటికి ఫోన్ చేసి ఎలాగున్నావమ్మా, ఎలాగున్నావయ్యా అని అడుగుతుంటే వారికి సులకనగా ఉంటుంది. ఇది వాక్యానుసారమైన జీవితమా? ఇది క్రైస్తవత్వమా? నీతి కలిగిన బ్రతుకది? సత్యమైన బ్రతుకదా? ఎంత ఘోరమైన రోజుల్లో ఉన్నామో చూడండి. పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు, తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు, తండ్రికి హెచ్చరిస్తున్నారు, తండ్రికి జ్ఞానం బోధిస్తున్నారు. ఆ తండ్రి వయసు నీ వయసుకి ఎంత తేడా! వయసును బట్టి అనుభవం ఉంటుంది. బుద్ధి లేదు, బుద్ధి లేని జవాబిస్తున్నారంటే కన్న తండ్రికి దుఃఖం కలిగిస్తున్నారు. అలా దుఃఖం కలిగించడం వల్ల మీకేమైనా మంచి జరుగుతుందా? మీకేమైనా బాగుంటుందా? ఆశీర్వాదమా? ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? నీ తండ్రి యొక్క ఆవేదన ఏంటో నీకు తెలియదా? నీ తండ్రి యొక్క బాధ ఏంటో నీకు తెలియదా? ఏనాడైనా నీ తండ్రి కూర్చుని ఏంటి నాన్న నీ బాధ ఏంటి, నీ కష్టం అనే కూతుర్లు ఉన్నారా? అనే కొడుకులు ఉన్నారా? ఏదైనా చెప్పుతుంటే చిరాకు పట్టడము, సిగ్గత్తుందంటము, వాళ్ళేంటున్నారు వీళ్ళేంటున్నారు అంటము, నిద్ర న్యూసెన్స్ అంటము. ఇది తప్పు.
తమ బాధలు తమ పిల్లలకి చెప్పుకుంటారు. తల్లిదండ్రులు బుద్ధి లేదు మీకు? ఎంతకాలం మీకు బుద్ధి బోధించాలి? ఇలాంటి కాలము, ఇలాంటి భయంకరమైన రోజులో చూడండి, తండ్రి కష్టాన్ని, తండ్రి యొక్క బాధను, తండ్రి యొక్క ఆవేదనను, తండ్రి యొక్క కష్టాన్ని, బాధను, ఆవేదనను తెలుసుకొని పిల్లలు ఉంటే పోతే అంట పనికి మాలిన పిల్లలు. జాగ్రత్త, పైనుండి దేవుడు చూస్తున్నాడు నీ వైఖరి. నువ్వు తండ్రిని ఎంత దుఃఖపరుస్తున్నావో, నువ్వు తండ్రి మాట వింటున్నావో లేదో, తండ్రికి లోబడుతున్నావో లేదో, నీ తండ్రి ప్రాముఖ్యమా, నీకు బయట వాళ్ళ ప్రాముఖ్యమా? నీకు జన్మనిచ్చిన దేవుడు, నిన్ను పోషించిన నీ తండ్రి, నీ కోసం శ్రమపడిన నీ తండ్రి మాట నీకు విధేయత లేదు? బుద్ధి లేని జ్ఞానము మీకు? ఇలా ఉన్నారు చాలామంది, ఇలాగే ఉన్నారు. మిడిమిడి జ్ఞానం. ఏంటి నీ జ్ఞానం? అన్యాయంగా మిమ్మల్ని పెంచాడా? అన్యాయంగా నడుచుకుంటాడా? ఏమంత అన్యాయం జరుగుతుంది మీ తండ్రికి? తండ్రి మాట మీరు వినరా? తండ్రి మాటకు లోబడరా? తండ్రికి మీ ప్రేమను అందించరా? తండ్రి అనే పదానికి విలువరా మీరు? బుద్ధి లేని వాళ్ళారా? చీ, అది ఒక జీవితమా? అది ఒక జన్మ. జాగ్రత్త. మీ తల్లిదండ్రులను ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. వారి మాట వినండి అని దేవుడు చెప్పాడు. వారికి లోబడండి అని చెప్పాడు. వారికి దుఃఖం కలిగించొద్దని చెప్తే ఎన్నిసార్లు, ఎన్ని వాక్యాల చేత మిమ్మల్ని గద్దించాలి? జాగ్రత్త. బుద్ధి తెచ్చుకోండి.